టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం అక్కినేని కుటుంబానికి చెందిన ఒక రీసెంట్ ప్రేమ వార్తతో వార్తల్లోకి వచ్చింది. ఫిలిం నగర్లోని విశ్లేషకులు, మీడియా వర్గాలు చెబుతున్నట్లుగా అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ మరియు మీనాక్షి చౌదరి మధ్య చాలా కాలం నుంచి ప్రేమ సంబంధం కొనసాగుతోంది. వీరు ఇప్పటి వరకు డేటింగ్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల నుంచి లభిస్తున్న సమాచారం ప్రకారం ఇది కేవలం రూమర్ మాత్రమే కాదు, నిజానికి త్వరలో అందరికీ తెలిసే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్పబడుతోంది. వీరి పరిచయం మొదట ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో జరిగింది. ఆ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించగా షూటింగ్ సమయంలోనే మంచి స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం కాలక్రమంలో ప్రేమగా మారినట్లుగా కూడా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ సినిమా వాణిజ్యపరంగా ఫ్లాప్ అయినప్పటికీ మీనాక్షి చౌదరి టాలీవుడ్లో మంచి అవకాశాలే పొందింది. అయితే సుశాంత్ కెరీర్ అంతగా అభివృద్ధి చెందలేదని, ఆయన చేసిన సినిమాలు ఎక్కువగా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఈ కారణంగానే సుశాంత్ సినిమాల సంఖ్యను తగ్గించి కొన్నిసార్లు హీరో పాత్రలకి దూరంగా క్యారెక్టర్ రోల్స్ చేయటాన్ని స్టార్ట్ చేశాడు. అందుకే వీరి మధ్య వయసు, కెరీర్ వృద్ధిలో తేడా ఉన్నప్పటికీ వీరు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ప్రేమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల ఒక ప్రైవేటు పార్టీలో వీరు కలిసిన సందర్భం సోషల్ మీడియాలో చర్చకి కారణమైంది. ఇది కూడా వీరి ప్రేమ కథపై వినియోగదారుల ఆసక్తిగా ఉన్నారని చూపిస్తోంది. మీనాక్షి చౌదరి ప్రస్తుతానికి వృషకర్మ సినిమాలో నటిస్తోంది. ఈ మిస్టిక్ థ్రిల్లర్ చిత్రాన్ని విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంపై అక్కినేని అభిమానులు, ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అలాగే మీనాక్షి నవీన్ పోలిశెట్టితో కలిసి అనగనగా ఒకరాజు సినిమాలో కూడా నటిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే నెల ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. 2 ప్రాజెక్టులకు ఆమె సమర్పణ నటనపై అభిమానులు, ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మొత్తంగా మీనాక్షి ఇంకా సుశాంత్ ప్రేమ కథ ఇప్పుడు ఫిలిం నగర్ లో ఆసక్తిగా ఉంది. ఆమె టాలీవుడ్ లో తన కెరియర్ ని బాగా నిర్మించుకుంటూ వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త చాప్టర్ ప్రారంభించబోతున్నారని అంటున్నారు.